క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మరి ఈ దినం ఈ కూడికి ఏర్పాటు చేసుకున్న సహోదరి జ్యోతి దేవుని నామాన్ని మహింపరచడానికి, తన కుటుంబ అవసరాల నిమిత్తము ప్రార్థించడానికి మరి సంఘమంతా కలిసి నా అవసరాల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా మనవి, నా యొక్క కష్టాన్ని తీరుస్తాడనే విశ్వాసంతో సహోదరి కూటాన్ని ఏర్పాటు చేసుకున్నది. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు. ఈ పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభుని స్తుతించాలనే ఆశ, ప్రభునామాన్ని మహింపరచాలనే కోరిక మరి సహోదరి హృదయంలో దేవుడు కలిగించాడు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. అయితే మందిరము కట్టబడు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. మందిరము కట్టు స్థలమున సుత్తె, గొడ్డలి మొదలైన ఇనప పన్నుముట్ల ధ్వని ఎంత మాత్రమును వినబడలేదు. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడినట్లుగా దేవుని ఆత్మ సహాయము కోరుకుంటూ దేవుని సహాయం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఇది ప్రార్థన సమయం. ఇది అందరూ ఏకీవించండి. ప్రేమగల మా యేసయ్య, పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకే వందనాలు. సమయంలో నీ దేనదాసుని పూర్తిగా మరుగుపరుచుకోండి. నీ దేనదాసునితోనూ పరిశుద్ధ సంఘముతో మీరే మాట్లాడమని, నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయమని, శరీరంలో నీ దాసుడుకున్న బలహీనత అంతా కాల్చివేసి నూతన బలాన్ని, నూతన శక్తిని కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను. నాయనా, మీరేమి కృపకు కార్యం జరిగించవలసిందిగా యేసయ్య నామంలోనే వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో యెరూషలేములో సొలొమోను ద్వారా దేవుడు కట్టించిన మందిరమును గూర్చి మనం చదువుకున్నాం. అది కేవలం ఏదో రాళ్లతో కట్టిన ఒక భౌతికమైన మందిరమే, కానీ అది దేవుని నామ మహిమ కొరకు, దేవుని నామ ఘనత కొరకు కట్టబడిన మందిరం. అసలు నేను కట్టుతున్న ఈ మందిరము ఎలాంటిది అంటే, సొలొమోను ఆ మందిరమును గూర్చి ఆయన నోటి మాటతో చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఇది ఘనమైనదిగా ఉండబోతుంది, మామూలు మందిరం కాదు, ఏదో జస్ట్ ఆరాధించుకునే ఒక స్థలంగా ఉండాలనేది కాదు, కానీ దేవుని నామమునకు ఆ మందిరము ఘనతనిచ్చేటువంటిదిగా, దేవుని నామము హెచ్చింపబడేదిగా ఉండాలని సొలొమోను ఆశించాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో నా దేవుడైన యెహోవా సన్నిధిని సుగంధ వర్గములను ధూపము వేయుటకును
5వ వచనంలో అంటాడు, నేను కట్టించు మందిరం గొప్పదిగా నుండును. మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు గనుక ఆకాశ మహాకాశములైనను పట్టజాలు. అసలు మా దేవుడు ఎలాంటి వాడు అంటే ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడు. అలాంటి గొప్ప దేవునికి నేను మందిరం కడుతున్నాను. ఈ మందిరం కూడా ఎలాంటిది అని అంటే కట్టించు మందిరము గొప్పదిగా ఉండును. ఇక్కడ ప్రెస్టేజ్ ఇష్యూ. కొంతమంది పెళ్ళిళ్ళు చేస్తారు. ఆ పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయంటే వాళ్ళ యొక్క గౌరవాన్ని, వాళ్ళ మర్యాదను, వాళ్ళ అంతస్తును పెంచేవిగా ఉంటాయి. కొంతమంది ఏదో తూతూ మంత్రం పెళ్ళి చేసామా లేదా, ఎంత ఖర్చు పెట్టినా వాళ్ళిద్దరూ కలిసి కాపురం చేయడమే కదండి. కాబట్టి ఊరికే లక్షల రూపాయలు తగలబెట్టడం, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అనవసరం అని కొంతమంది ఆలోచిస్తారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్ళి 2025లో జరిగింది. మొత్తం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్ళి ఎవరిదంటే అనంత్ అంబానీ గారిది. ముఖేష్ అంబానీ గారి కొడుకుది పెళ్ళి చేశారు. ఇంకా వాళ్ళని పిలవలేదనేది లేకుండా నేను అనుకున్నాను ఆ పెళ్ళి గురించి, అంతమందికి అంత ఖరీదైన భోజనాలు పెట్టే బదులు పేదలకి కడుపు నిండా అన్నం పెడితే బాగుండు కదా అనుకుంటే, తర్వాత తెలిసింది ఏంటంటే 1 నెల రోజులు అన్నదానం చేసాడట. పేదలకి 1 నెల రోజులు అన్నదానం చేసాడట. మరి చాలా గొప్ప విషయం. వచ్చినటువంటి అతిథులకు, పెద్ద పెద్ద అతిథులకు ₹1,00,00,000 తగ్గకుండా గిఫ్ట్లు ఇచ్చాడట. ఇవన్నీ చెప్పుకుంటున్నారు దేనికంటే నా కొడుకు పెళ్ళి మామూలుగా ఉండకూడదు, చరిత్రలో నిలిచిపోవాలి అనేది ఆయన ఆశ. గొప్ప పారిశ్రామికవేత్త, వ్యాపారవేత్త కాబట్టి. సొలొమోను మహారాజు ఏమనుకున్నాడంటే నా దేవునికి నేను కట్టే మందిరము గొప్పదిగా ఉండాలి. అలాంటి ఆలోచన అతనికి ఎలా వచ్చింది అంటే తన తండ్రి వల్ల వచ్చింది. తన తండ్రి అయిన దావీదుకి దేవుని మందిరం విషయంలో బహు ఆసక్తి, శ్రద్ధ. అది మామూలుగా ఉండకూడదు, ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. దేవునికి మనం కట్టే మందిరము అది సాధారణమైన మందిరంగా ఉండొద్దు, అది ఒక ఘనమైన మందిరంగా ఉండాలి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు కదా, బాలుడై ఉన్నాడు సొలొమోను, కట్టబో ఆలయము మనుష్యునికి కాదు దేవుడైన యెహోవాకే, గనుక ఈ పని బహు గొప్పది. అందరూ ఈ మాట చెప్పండి. కట్టబో ఆలయము మనుష్యునికి కాదు దేవుడైన యెహోవాకే, గనుక ఈ పని బహు గొప్పది. దేవునికి స్తోత్రం. అంటే దేవుని కొరకు కట్టే మందిరం ఎలా ఉండాలి? చాలా గొప్పగా ఉండాలి. అంటే దేవుని కొరకు చేసే ఏ పనైనా రిచ్గానే ఉండాలి, ఘనంగానే ఉండాలి. ఒక పాస్టర్ గారు ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళి అడిగేవాడంట, ఇంతకంటే బెస్ట్ క్వాలిటీ ఇంకేమన్నా ఉందా అంటే, సార్ ఇదే బెస్ట్ క్వాలిటీ అండి, ఎందుకంటే బెస్ట్ క్వాలిటీ మేము లేదని, అదే ఇవ్వండి. సార్ పాంప్లెట్కి ఎందుకండి అంత ఖర్చు పెడుతున్నారంటే, సార్
ఇది దేవుని యొక్క కూటాలు, దేవుని కోటాలు, దేవుని పనిది. కాబట్టి చాలా ఖరీదైనదే ఉండాలి. హైందవ క్రైస్తవం బుక్కు అయ్యగారు ప్రింట్ చేశారు. నేను చాలా పుస్తకాలు చదివాను, చాలామంది భక్తుల పుస్తకాలు చదివాను, కానీ హైందవ క్రైస్తవం పుస్తకంలో ఉన్న మ్యాటర్ ఎంత విలువైన సమాచారమో దాని కొరకు ఫస్ట్ ఎడిషన్లో వాడినటువంటి పేపర్ కూడా ఆయిల్ ప్రింట్. అది అంతకంటే క్వాలిటీ ఇంకెవడు వాడలేడు అన్నట్టు ఏది మంచి క్వాలిటీ, ఏది శ్రేష్టమైంది అదే. ఈ మైండ్ ఉండాలి ప్రతి ఒక్కరికి. దేవుని కొరకు నేను చేసే పని, ఆయన ఘనమైన వ్యక్తి కనుక ఆయనకి నేను ఘనమైనది ఇవ్వాలి, ఘనమైనది చెయ్యాలి. ఒక పెద్ద ఆయనకు డబ్బున్న ఒక సమాజంలో మంచి పేరున్న వ్యక్తికి బట్టలు కొనిద్దాం అనుకున్నాం అండి. మంచి సెలబ్రిటీ, మంచి పేరున్న వ్యక్తి, సమాజంలో గౌరవ స్థానంలో ఉన్నాడు. అతనికి బట్టలు కొందామని చెప్పి K3000 కట్ పీసెస్లో దొరుకుతాయి, 100 రూపాయలకే బట్టలు. అలాంటి బట్టలు కొంటామా? కొనం. ఎందుకనంటే అమ్మో, అతని గౌరవానికి, అతనికి విలువకు సరిపోయేలాగా మనం చెయ్యాలి. కనీసం ఒక 10,000 20,000 ఖర్చు పెట్టి, అది కూడా వాళ్ళ దృష్టికి తక్కువ రేటే కావచ్చు, ఏదో మన స్తోమతకి తగ్గట్టు అనుకుంటాం. ఇప్పుడు దేవుని విషయంలో ఎందుకు అనుకోం అలాగా? దేవుడు ఘనమైన మహారాజు గనుక ఆయన కొరకు నేను చేసేది ఏదైనా క్వాలిటీ ఉండాలి. ఒకసారి షాప్కి వెళ్ళి బీదలకు పంచిపెట్టడానికండి మంచి క్వాలిటీ ఉంటే ఇవ్వండి అని అడిగాను. లైట్స్ కొంటా అతను షాప్ అతన్ని అడిగితే అతను ఆశ్చర్యపోయాడు. సార్, బీదలకి మేము పంచిపెడతాం, ఏది డమ్మీ తక్కువ రేటుకు ఉంటాయి, ఏదైతే డమ్మీ ఉంటాయో ఇవ్వండి అని అడుగుతాడు ఎవడన్నా. మీరేంటండి క్వాలిటీ అడుగుతున్నారు అన్నాడు ఆయన. లేదండి, మేము ఇచ్చేది కొంతకాలం పాటు వాళ్ళకు ఉండాలి కదా, అందుకని ఏది మంచి క్వాలిటీ అయితే అదే ఇవ్వండి అంటే, ఎవరికి ఇస్తారు ఏంటని అడిగాడు. ఇలా పలానా చోటకి వెళ్తున్నామండి, అడవిలో ఉన్న వాళ్ళకి ఇస్తున్నాం అని అంటే, అతను ఏం చేశాడంటే, మీ ఉద్దేశం, మీ ఐడియాలజీ నాకు నచ్చిందండి, నాకు పడ్డ రేటుకి నేను మీకు ఇచ్చేస్తాను, నేను ఇందులో ₹1 ప్రాఫిట్ ఆలోచించను, ఎందుకంటే నేను చేయలేను, చేయాలని ఉంది. ఆయన జైన మతస్థుడు, క్రైస్తవుడు కాదు. అతనికి ఏ కాన్సెప్ట్ నచ్చిందంటే, మనం చేసేది ఇచ్చేది బెస్ట్ ఇవ్వాలి. ప్రతిసారి అలా అనుకుంటాం కానీ ఇవ్వలేకపోతున్నాం. యథార్థంగా చెప్తున్నాం, నాకు ప్రతిసారి అనిపిస్తుంది అన్నీ మంచి క్వాలిటీ కొనిద్దామని, కానీ మనం చేయి సాగలేని పరిస్థితి. ఒకవేళ చేయి సాగితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తే, బీదలను జ్ఞాపకం చేసుకుంటే సృష్టికర్తనే జ్ఞాపకం చేసుకున్నట్టు అన్నాడు. కాబట్టి దేవునికి ఇచ్చేది, దేవుని కొరకు చేసేది ఎలా ఉండాలి? ఘనమైనదిగా ఉండాలి. ఈ ఆలోచన విధానం మనకు ఉండాలి. దేవునికే కదండి ఏదో ఒకటి, దేవుని పనికే కదా. ఒక ఆయన అంటాడు, పెద్దోడు 10th క్లాసు మంచి మార్కులు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడండి, కాబట్టి వాడిని ఇంటర్మీడియట్ చదివించి వాడిని డిగ్రీ చేయించి మంచి ఉద్యోగం వేద్దాం. రెండోవాడు చదువు అవ్వలేదు వీడికి, కాబట్టి సేవలోకి పంపించేద్దామని. అంటే చదువు రాలేనాడేమో సేవకి వెళ్ళాలి, చదువు వచ్చినాడేమో ఉద్యోగం చేసుకోవాలి. అంటే దేవునికి మనం ఇచ్చేదాన్ని బట్టి మనం ఆయనకి ఇచ్చే గౌరవం ఏంటో తెలుస్తుంది. అంటే మీరు నన్ను యజమానుడు, తండ్రి అని అంటున్నారు, అయితే మంచిదే, కానీ
నాకు మీరు ఇచ్చే గౌరవం ఏంటి? నేను తండ్రిని అయితే, యజమానుడిని అయితే నాకు ఏది ఘనత? మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును, మలాకీ 1:6 అండి. ఎవరైనా చదివితే బాగుంటుంది. ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితిమని మీరందరూ. 8వ వచనం. గుడ్డి దానిని తీసుకుని బలిగా అర్పించిన యెడల దోషము కదా. చాలా మిఠాయి షాపులో మిఠాయిలు తయారు చేస్తారు, లడ్డూలు, మిఠాయిలు. అందులో కొంచెం గుండ మిగులుతుంది. ఆ వండ చుట్టేటప్పుడు సరిగ్గా సెట్ అవ్వదు. ఎమ్మెల్యే గారు వచ్చారు, నా గుండ అంతా ప్లేట్లు వేసి ఇచ్చారు అనుకోండి. ఎమ్మెల్యే గారు అంటే మాకు చాలా గౌరవం అండి. మా షాప్లో మిఠాయి తయారు చేసినప్పుడు కొంచెం గుండ మిగిలిందా గుండ తినండి అంటే ఎమ్మెల్యే గారికి ఇచ్చే గౌరవం అదేనా? కానీ మనం మాత్రం మహాదేవుడికి ఇచ్చే గౌరవం ఏంటంటే విలువైనవి, శ్రేష్టమైనవి మన దగ్గర పెట్టుకుంటాం, పనికిరాందేమో దేవుడికి ఇవ్వాలనుకుంటాం. ఎప్పుడూ అలాగా ఆలోచించకూడదు. మన ఆలోచన విధానం ఎలా ఉండాలంటే ది బెస్ట్ అనుకున్నదల్లా దేవునికి. యవ్వన కాలంలో మంచి బలం ఉన్నప్పుడు, యవ్వన బలం ఉన్నప్పుడు లోకంలో వ్యవహారాలు చక్కబెట్టి వయసంతా అయిపోయాక, బలవంతా అయిపోయాక అప్పుడు వచ్చి దేవుని సేవ చేద్దాం అనమాట. యవ్వన కాలమున దేవుని యొక్క పని చేయడం అవసరం. నీ యవ్వన కాలం, నీ యవ్వన బలం దేవునికి ఇవ్వాలి. ఏది శ్రేష్టమైందో అది దేవునికి అర్పించాలి. అప్పుడు దేవుణ్ణి మనము గౌరవించిన వాళ్ళం అవుతాం. కాబట్టి యెరూషలేములో దేవాలయం కట్టేటువంటి దావీదు కుమారుడైన సొలొమోనుదైన ఒకటే ఆలోచన. ఏంటి ఆలోచన? నాకు దేవునికి నేను కట్టించబోయే ఆలయము ఘనమైనదై ఉండాలి. చాలా ఇల్లులు కట్టుకుంటున్నారు. అమ్మా, ఎన్ని ఇల్లులు లేవు, కానీ అందరి ఇల్లులు చూడడానికి ఎవడైనా వెళ్తున్నాడా? కానీ తాజ్మహల్ చూడడానికి వెళ్తున్నారు. ఎక్కడి నుంచో, అమెరికా నుంచి, యూరప్ నుంచి, జర్మనీ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ప్రపంచ నలుమూలల నుంచి తాజ్మహల్ చూడడానికి వస్తారు. అందుకే తాజ్మహల్ ఏంటి? సమాధి. ఒక సమాధి కాదు, లోపల ఇంకా చాలా సమాధులు ఉన్నాయి. ఈ సమాధులన్నీ చూడడానికి వస్తున్నారు. కానీ సమాధులు కాదు అక్కడ చూసేది, ఆ సమాధుల మీద కట్టబడిన ఆ అందమైన భవంతి. మన వాళ్ళు ఊరికి ఇల్లు చూసి బాగుందని ఫోటోలు తీసుకోవడంలో ఉంటారు, కానీ అక్కడున్న నిపుణత, నైపుణ్యత అదేమీ చూడరు. అక్కడున్న డిజైన్స్ అన్నీ కూడా ఆ తెల్లరాతి మీద నల్ల డిజైన్లు ఉంటాయి. అదేంటంటే పెయింట్ కాదు, తెల్లరాతిని కట్ చేసి అందులోకి నల్లరాయి ఎక్కించాడు. ప్రతిదీ కూడా శిల్పకారుని యొక్క నైపుణ్యత అక్కడ కనబడుతుంది. 300-400 ఏండ్ల కాలంలో ఎన్నో భూకంపాలు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు, ఆ తాజ్మహల్ అలాగే నిలబడిపోయింది. అందుకే దాన్ని చూడడానికి వస్తున్నారు. అలాగా ఒక తాజ్మహల్ను చూడడానికి వచ్చినట్టు యెరూషలేములో దేవాలయాన్ని చూడడానికి వచ్చేవారు. ఏం పనండి!
మిక్కిలి వెలగలిగిన రాళ్లతో పునాది వేశాడు. దానికి వాడిన కలపంతా కూడా చాలా శ్రేష్టమైన దేవదారు పలకలు, దేవదారు మ్రానులు, మిక్కిలి విలువైన దేవదారి మ్రానులతో మరి లోపల బయట నట్టిల్లు, ఫ్లోరింగ్ అంతా వుడెన్ ఫ్లోరింగ్ అన్నమాట. వుడెన్ ఫ్లోరింగ్ దేనికంటే, వుడెన్ ఫ్లోర్ చేస్తే అక్కడ ఎకో రాదు, రీసౌండ్ రాదు. అంటే మందిరం అంతా ఎలా కట్టాడంటే ఎకో ప్రూఫ్ అన్నమాట. ఈకో ప్రూఫ్గా కట్టాడు మందిరం అంతా. ఇప్పుడు ఎవరైనా పెద్ద పెద్ద రికార్డింగ్ థియేటర్లు కట్టారనుకోండి, అంత లోపలంతా వుడెన్ సీలింగ్ చేస్తారు, వాల్ సీలింగ్ అంతా దేదీవ్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది. చెక్క మీద మరలా బంగారపు రేకు తాపడం చేశారు. అంత బంగారం దేదీవ్యమానంగా మెరిసిపోయేటువంటి నకిషీ పని. ఎదర మండపం కట్టారు. ఆ మండపపు స్తంభాలు 4 అంగుళాలు మందం కలిగినటువంటి స్తంభాలు, పెద్ద కైవరం, అయ్యంత ఇత్తడి స్తంభాలు. అంత మెటీరియల్ అంతా కోట్ల రూపాయల, ఇప్పుడు లెక్కల్లో చూస్తే 34 లక్షల కేజీల బంగారం వాడాడంట. 1 కేజీ 2 కేజీలు కదా, ఎంత బంగారం వాడేసాడో తెలియదు. అసలు ఇనుము లెక్కే లేదు. అలాంటి అద్భుతమైనటువంటి మందిరం ఎక్కడ కట్టాడు అని అంటే, ఒకానొక స్థలము దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ స్థలానికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే, ఆ స్థలంలోనే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించడానికి తీసుకెళ్ళాడు. కానీ అక్కడ అబ్రహాము తన కుమారునికి బదులుగా ఒక పశువుని అక్కడ బలిగా వధించాడు. అంటే రక్తము చేత ప్రతిష్ఠింపబడిన స్థలం అది. ఆ స్థలానికి ఉన్న ప్రత్యేకత. అదే స్థలంలో దావీదు కూడా బలి అర్పించాడు యెహోవా దేవునికి. దేవుని ప్రజల మీద దేవునికి కోపం వచ్చినప్పుడు, దేవుని యొక్క కోపము నుండి దేవుణ్ణి ఉపశమనం కలిగించడానికి, దేవుడు ఆ కోపం నుండి మల్లుకోవడానికి దేవునికి బలి అర్పించిన స్థలము అదే. అబ్రహాం బలి అర్పించిన స్థలంలోనే దావీదు కూడా బలి అర్పించాడు. అదే మోరియా పర్వతం మీద. అదే మోరియా పర్వతం మీద ఇప్పుడు సొలొమోను ఆలయం కట్టడానికి పూనుకున్నాడు. ఆలయము వర్క్ జరుగుతున్నప్పుడు, కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు సాధారణంగా ఎక్కడైనా ఏ ఊళ్ళో ఏ ఇల్లు కట్టినా, మందిరం కట్టినా, ఫ్యాక్టరీ కట్టినా అక్కడ శబ్దాలు వినబడతాయి. కానీ ఏ విధమైనటువంటి పనిముట్ల శబ్దం వినబడలేదంట. 1 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. మందిరము కట్టు స్థలమున సుత్తె, గొడ్డలి మొదలైన ఇనప పనిముట్ల ధ్వని ఎంత మాత్రము వినబడలేదు. అంటే ఎంత ఇంజనీరింగ్ ప్లాన్సో చూడండి. అమ్మా ఓపికగా వినండి. నాకు ఓపిక లేకపోయినా మీరన్నా ఓపికగా వినాలి. నేను ఒక 10 నిమిషాలు చెప్పి ముగించేద్దాం అనుకుని మొదలుపెట్టాను. 10 నిమిషాలు అయిపోతుంది కానీ ఇంకా ఉపోద్ఘాతమే అవ్వలేదు. ఉపోద్ఘాతం అవ్వలేదు. నాకు చూస్తే ఓపిక లేదు. అయినా మరి ఎప్పుడు కంగును మోగే గొంతు
ఇప్పుడు ఒకసారి ఇలాగా వినపడుతుంటే మీకు ఎంత ఇబ్బందిగా ఉందో నాకు తెలియదు, కానీ నా వాయిస్ విని నాకే ఇబ్బంది అనిపిస్తుంది. మరి ఓపికగా వినండి. పొద్దుడి మీద ఇప్పుడు కొంచెం ఓపిక వచ్చింది అనుకుంటున్నాను. రేపటికి ఇంక పూర్తిగా ఓపిక వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. తీసుకురా. హల్లెలూయా. యెరూషలేము ఆలయం దగ్గర శబ్దాలు వినబడకూడదనే కాన్సెప్ట్ పెట్టాడు. ఇటీవల కాలంలో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ చాలా మార్పులు వచ్చాయి. ఎంతంత మార్పులు అంటే, నా చిన్నతనంలో పని చేస్తుంటే బిల్డింగు తాపి మేస్త్రి మొదలెట్టకముందే వడ్రంగ మేస్త్రి గారు మొదలెట్టేవారు. మొదలెట్టి 3 నెలలు 2 నెలలు పని చేస్తే అప్పుడు గుమ్మాలు కిటికీలు అన్నీ రెడీ అయిపోయాయి. ఆ తర్వాత పునాది కట్టిన తర్వాత పునాది మీద ఈ కిటికీలు పెట్టేవాడు అండి. ఆ తర్వాత ఈ వర్క్ జరుగుతుంటే డోర్ల పని. ఒక బిల్డింగ్ అంటే సంవత్సరం పాటు ఉండేది పని. సంవత్సరం. అపార్ట్మెంట్స్ తెలీదు. పెద్ద ఇల్లు అనుకోండి, 101 గుమ్మం ఉందంట, అంత పెద్ద ఇల్లు కట్టారంట, పెద్ద మండువలోగులు, 101 గుమ్మాలంట అని చెప్పుకునేవారు గొప్పగా. అపార్ట్మెంట్లు వచ్చాక 101 1000 గుమ్మాలు ఉన్నా సరే ఆశ్చర్యపడే పని లేదు. అప్పట్లో పెద్దగా ఎక్కువ అంతస్తులు కనబడేవి కాదు. ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాల కిందటైతే ఒక మాదిరి. ఎక్కడెక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చినా కాకినాడలో మాత్రం ఎక్కువగా కనపడదు. ఆ 7 అంతస్తుల బిల్డింగ్ ఒకటి, ఆ 2 బిల్డింగ్లు, ఆ జయ రెస్టారెంటు, శ్రీ కాంప్లెక్సు, ఇంకొకటి. నా 7th క్లాస్ చదివేటప్పుడు కట్టారు జయ రెస్టారెంట్. అంత బిల్డింగ్, అయ్యి బాబోయ్. ఇప్పుడు ఎలాగుంది అంతా అంటే ఫిట్టింగ్ సెక్షన్ టక్ 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 మీద తయారైపోయి ఉంటున్నాయి అన్నీ. ఆల్రెడీ గోడలు కూడా తయారైపోయి ఉంటున్నాయి. కాంక్రీటుతో గోడలు తయారు చేసి క్రెయిన్స్తో తీసుకొచ్చి బిగించేస్తున్నారు. బిగించేసి నట్ అండ్ బోల్ట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిట్ అయిపోతున్నాయి అన్నమాట. ఇక తాపీ మేస్త్రి పని లేదు, తర్వాత ప్లాస్టింగ్ల పని కూడా లేదు, అయిపోయింది అది కూడా. మార్బుల్ షీట్లలో ఉంటున్నాయి, గోడలకు తీసుకొచ్చి స్క్రూలు పెట్టి బిగించేస్తున్నారు. ఎంత పక్కా కొలతలైనా ఏదో కాస్తో కోస్తో తేడాలు వస్తాయి. మళ్ళీ దాన్ని కట్ చేసి ఇరగొట్టి నలగొట్టి చేయాలి. ఇప్పుడున్న ఈ రోజుల్లో మిల్లీమీటర్తో సహా లెక్కించే టెక్నాలజీ వచ్చింది. అప్పట్లో ఏమో మిల్లీమీటర్లే ఏమీ లేవు. కానీ ఎక్కడో కొండ కింద తయారు చేసిన రాళ్ళట, చెక్కిన రాయి తీసుకొచ్చి అలా పెడితే కరెక్ట్గా ఆ ప్లేస్కి సరిపోయేదన్నమాట. ఎంత సైజు కావాలో అంత సైజు కిందన తయారు చేసేవారు అచ్చు. అది తీసుకొచ్చి అక్కడ సెట్ చేసేవారు. అంత ఫిట్టింగ్ సెక్షన్ తప్ప సుత్తులు గోడలు ఇచ్చుకుని అక్కడ చెక్కడాలు లేవు. ఎలా కట్టారు చూడండి. ఈ లెక్కలన్నీ ఎవరు రాసి ఇచ్చారంటే పరిశుద్ధాత్మ దేవుడు దావీదు మీదకి దిగి వచ్చినప్పుడు దావీదు ఆ కొలతల ప్రకారంగా అన్నీ తయారు చేసి, ఇదిగో కిటికీ ఎంత పొడుగు ఉండాలి, కిందన పునాది రాయిలు ఒక్కొక్క రాయి ఇంతంత పొడుగు ఉండాలి, లెఫ్ట్ సైడ్ రాయి ఇంత, రైట్ సైడ్ రాయి ఇంత, ద్వారబంధం మీద పెట్టే రాయి ఇంత, ఈ చెక్క ఎంత పొడుగు ఉండాలి, అన్నీ ఎవ్రీథింగ్ అన్నీ రాసి ఇచ్చేసాడు. ఆ కొలతలు, ఆ అచ్చులు, ఆ మౌల్డింగ్ అవన్నీ లెక్కల ప్రకారంగా కింద తయారయ్యాయి. కొండ క్రింద తయారైతే అవన్నీ తీసుకెళ్ళి కొండ మీద అమర్చారు. బాబు, కొండ మీద తయారయ్యో కొండ కింద తయారయ్యో అవన్నీ మాకు ఎందుకు సార్?
అసలు మేము కూటమి దేనికి పెట్టుకున్నాం, నువ్వేం చెప్తున్నావు? అసలు కూటమి పెట్టుకున్నది ఎందుకు పెట్టుకున్నారు? అండ్ కొండ కింద తయారవడానికి, కొండ మీద తయారవడానికి? ఎస్, కొండ కింద తయారవడానికి. ఆనాటి యెరూషలేములో సొలొమోను ద్వారా దేవుడు కట్టించిన మందిరము దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే పరలోక మందిరానికి సాదృశ్యంగా ఉంది. ఆనాడు విలువైన రాళ్లతో కట్టబడిన మందిరము ఈనాడు సజీవరాళ్లతో దేవుడు కడుతున్న మందిరానికి సాదృశ్యంగా ఉంది. అప్పుడు సొలొమోను కట్టాడు, ఇప్పుడు పరమ సొలొమోనైన యేసయ్య మందిరం కడుతున్నాడు. పరమ సొలొమోనైన యేసయ్య కడుతున్న మందిరపు కొలతలు కరెక్ట్గా ఉంటాయి. సొలొమోను కట్టినటువంటి ఆ మందిరపు రాళ్ళు ఏవైతే ఉన్నాయో, ఆ మందిరపు నిర్మాణానికి వాడిన రాళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందుగా సిద్ధపరిచినట్లుగానే పరమ సొలొమోనైన యేసయ్య పరలోకంలో కడుతున్న ఆ సజీవరాలతో కడుతున్న మందిరం ఉంది కదా, ఆ మందిరానికి కూడా రాళ్ళు ఇక్కడే సిద్ధం చేస్తున్నాడు. అప్పుడేమో వెలగల రాళ్ళు, ఇప్పుడేమో సజీవరాళ్ళు. అప్పుడు ఆ రాళ్ళు కొండ కింద చెక్కబడ్డాయి, కొండ మీద అమర్చబడ్డాయి. ఇప్పుడు ఈ సజీవరాళ్ళమైన మనమందరం కూడా ఈ భూమి మీద ఉంటుండగా చెక్కబడుతున్నాం, పరలోకానికి వెళ్ళాక అమర్చబడతాం. చెక్కబడేటప్పుడు ఆ రాయి ఎక్కడుంటుందో, ఆ రాయి యొక్క ప్రాధాన్యత ఏంటో, ఆ రాయి ప్రాముఖ్యత ఏంటో ఆ రాయికి తెలీదో, చెక్కేవాడికి తెలీదు. చెక్కేవాడికి ఎంతవరకు తెలుసు అంటే కొలత ఇస్తాడు, ఇంజనీర్ కొలత ఇస్తాడు, ఆ కొలతకు దాన్ని తయారు చేయాలంతే. దాన్ని తయారు చేసి దాన్ని డిజైన్ చెక్కుతుంటే నాలంటోడు వెళ్ళి ఇది ఎక్కడ పెడతారండి అని అడిగితే ఏమోనండి నాకు తెలీదు, ఇంజనీర్ గారికి తెలుసు, రాజుగారికి తెలుసు, ఎవ్రీథింగ్ బ్లూ ప్రింట్ అంతా రాజుగారి దగ్గర ఉంది, రాజుగారే దాన్ని ఎక్కడో దిక్కులు సెట్ చేస్తాడో నాకైతే తెలీదు అంటాడు. ఈ భూమి మీద మనము ఇప్పుడు ఏం చేయబడుతున్నామంటే పరలోక మందిరానికి రాళ్ళగా చెక్కబడుతున్నాం. నేను ఎదుర్కొంటున్న పరిస్థితుల ద్వారా, దేవుని విలువైన వాక్యము ద్వారా దేవుడు నన్ను చెక్కుతాడు. చెక్కడానికి వాడే సుత్తి సుత్తి ఏదైతే వాడతారో ఆ సుత్తే, ఆ ఉలి ఏంటనుకుంటున్నారు? దేవుని వాక్యము. మన పరిస్థితులు దేవుని వాక్యము మనల్ని చెక్కుతూ ఉంది. మనం చాలాసార్లు పాడుతుంటాం కదా, నీ చేతితో నన్ను పట్టుకొని శిల్పి చేతిలో శిలను నేను. కొంతమంది కొయ్యను నేను అని పాడతారు, కొంతమంది శిలను నేను అని పాడతారు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుతున్నాడు దేవుడు. నువ్వు ఊహించలేని పరిస్థితులు నీకు రప్పించడం వెనకున్న దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుని మాస్టర్ మైండ్ ప్లాన్ ఒకటి ఉంది ఆయన మనసులో. పరలోకంలో నువ్వు ఏ స్థితిలో ఉండాలో ఆ స్థితికి తగ్గట్టుగా ఇక్కడ దేవుడు సిద్ధపరుస్తూ ఉంటాడు. అందరికీ ఒకలాంటి పరిస్థితులు రావు. పౌలుకు వచ్చిన పరిస్థితి వేరు, అపోల్లోకి వచ్చిన పరిస్థితి వేరు, బెన్హిన్ గారి పరిస్థితి వేరు, ఓఫిర్ గారి పరిస్థితి వేరు, నీ పరిస్థితి వేరు. ఎవరికి వాళ్ళే యూనిక్, ఎవరికి వాళ్ళే ప్రత్యేకమైన వాళ్ళు. నా చిన్నప్పుడు పాట ఉన్నది, ప్రత్యేకమైన దానను నా యేసుకు నేను ప్రత్యేకమైన దానను. ఎస్, ప్రతి ఒక్కరూ ప్రత్యేకమే అండి. ఇక్కడ వాడిన వస్తువులన్నీ ఉన్నాయి ఈ గోడలో, ఈ సీలింగ్లో అండి. ఈ సీలింగ్కి ఎకోస్టిక్ ఫోమ్స్ వాడాం, మెత్తగా ఉంటాయి, గోడ గట్టిగా ఉంటుంది. ఈ రెండు ఒకలాంటివి అంటే కాదు, రెండు మందిరంలోనివే.
ఆ ఎకోస్టిక్ ఫోమ్స్ మెత్తగుంటేనే పని చేస్తాయి. రాళ్ళు ఎట్టం కదా అక్కడ. మెత్తగా ఉన్నావు, నువ్వెందుకు పని చేస్తావు అని చెప్పి ఈ గోడ అన్నదనుకోండి, ఎకోస్టిక్ ఫోమ్ అంటది, నువ్వు నోరు మూసుకుని ఊరుకో, పాస్టర్ గారికి డబ్బులు అందితే నిన్ను కూడా అలాంటి ఫోమ్తో నింపేస్తాడేమనుకున్నావు, కానీ నువ్వు పనికిరావు, అందుకే కోతలు వస్తున్నాయి మైకులు అని ఎకోస్టిక్ ఫోమ్ గోడతో గొడవ పెట్టుకుంటుంది అన్నమాట అండి. అన్నీ ఒకలాగా ఉండవు. దేని పని దానికి ఉంది, దేని ప్రత్యేకత దానికి ఉంది. ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేకమైన వ్యక్తులే. ఈ భూమి మీద ఉండగా మన పరిస్థితుల యొక్క, మన స్థితిగతుల యొక్క సారాంశం ఏంటో మనం చెప్పలేం. నాకు ఈ పరిస్థితి ఎందుకు ఎదురైందండి అని ప్రతి ఒక్కరూ ప్రశ్నార్థకంగానే ఉంటుంది. నేను ప్రార్థనలో ఉన్నాను, వాక్యాన్ని ధ్యానం చేశాను, దేవుణ్ణి స్తుతించాను, ఆరాధించాను, అయినా ఎందుకు ఇలాగుంది అంటే నువ్వే కాదు, ప్రతి ఒక్కరికి ఇలాగే ఉంటుంది. ఎందుకు తెలుసా? ఎవరికి ఎందుకు ఎలాంటి పరిస్థితులు వచ్చాయో ఎవరికి తెలియదు. ఆ చెక్కి ఆయనకి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఇనుముని ఎంతసేపు కాల్చాలో, బంగారాన్ని ఎంతసేపు మరిగించాలో ఆ వర్క్ చేసేవాడికి తెలుసు. మీరు ఎప్పుడైనా కమ్మరి వాని దగ్గరికి వెళ్ళి కూర్చోండి. కమ్మరి కత్తులు పోతులు తయారు చేసేవాడు. ఒక చిన్న ఇనప ముక్క పట్టుకెళ్ళి కొలుములో పెడతాడు. కాలిన తర్వాత కొడతాడు, మళ్ళీ పెడతాడు, మళ్ళీ కొడతాడు, మళ్ళీ పెడతాడు, కొడతాడు. షేప్ వచ్చేసింది అనుకుంటాం. షేప్ వచ్చిన తర్వాత ఏం చేస్తాడు తెలుసా? దాన్ని బాగా కాల్చి 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 ఎర్రగా అయిపోద్ది. అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి నీటిలో పెడతాడు, మళ్ళీ తీసేస్తాడు, తీసుకొనిసేపు పక్కన పెడతాడు. పెట్టిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి నీటిలో పెడతాడు. నేను చిన్నప్పుడు ఆ కమ్మరం పని దగ్గర కూర్చునేవాడిని. ఎందుకంటే కమ్మరలో కార్పెంటర్లు అంతా ఒకటే పని. చూసేవాడిని దగ్గర కూర్చొని. ఎక్కువగా తాతమ్మలు గారు చేసినప్పుడు చూసేవాడిని. నాగేంద్రాల తాతయ్య కొడవల్లో కత్తులు చేసేవాడు ఆయన. అలా చూసేవాడిని. ఆ పంక తిప్పమని వాడు చిన్నపిల్లవాడిని నేను. ఒరే పంక తిప్పరా బాబు అని వాడు ఆ పంక తిప్పుతూ ఉండేవాడిని. చూసేవాడిని. ఎర్ర కాల్చిన తర్వాత సర్మని నీటిలో పెట్టేసి ఎండ తీసేస్తాడు. తీసి కాసేపు పక్కన పెట్టి ఆ తర్వాత మళ్ళీ నీటిలో పెడతాడు. నేను అడిగేవాడిని, ఎందుకంటే ఇలా చేస్తున్నారంటే, పదును వస్తుందిరా, అలా చేస్తేనే దానికి టెంపర్ కావలసినటువంటి గట్టితనం వస్తుంది. బాగా కాల్చి ఎక్కువసేపు నీటిలో పెడితే ఇరిగిపోద్దంట. జస్ట్ ఒకసారి ఇలా నీటిలో ముంచి మళ్ళీ పక్కన పెడతాడు. ఇదంతా చేసేవాడు తెలుసు, ఎందుకు కాల్చాలో, ఎందుకు నీటిలో ముంచాలో. కమరాయనికి ఏమైనా మతిపోయిందా అనుకుంటాం, కానీ ఆయనకి తెలుసు. అలాగే పరమశిల్పకారుడైన దేవునికి తెలుసు నన్ను ఏ స్థానంలో ఉంచాలి. జగత్ పునాదికి ముందే దేవుడు తన ప్రణాళికలో, తన ఫ్యూచర్ ప్లాన్లో సమస్తాన్ని చూసేశాడు. ఆయనకు అన్నీ తెలుసండి. పరలోకంలో నన్ను ఏ స్థానంలో ఉంచాలో, దాని కొరకు ఈ భూలోకంలో నేను ఎంత చెక్కబడాలో ఆయనకి తెలుసు. పరలోకానికి వెళ్ళాక చెక్కడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ రాయి ఎక్కడ ఉండాలో అక్కడ సెట్ చేస్తాడు. సొలొమోను ఆలయం కట్టినట్టు ఈ రోజున మనం ఒక పని చేయాలి. మనం ఏ పరిస్థితులు ఎదుర్కొన్నా సరే వాటన్నిటిలోనూ దేవుణ్ణి స్తుతించాలంతే. దేవునికి స్తోత్రం. ఏ పని పాటు లేకుండా మనకి ఏది రాలేదు. నాకు కలిగిన ప్రమాదమైనా, నాకు కలిగిన బహుమానమైనా, నాకు వచ్చిన నిందైనా, నాకు వచ్చిన ఘనతైనా, నీ జీవితంలో నీకు ఏర్పడుతున్న ప్రతి పరిస్థితులైనా అవి ఊరికినే రాలేదు. అవి దేవుని మాస్టర్ ప్లాను, దేవుని అనంత జ్ఞానం. అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని అని ప్రభువుని స్తుతించాలి తప్ప ఇలా జరిగితే బాగుండు, అలాగ జరిగితే బాగుండని సలహాలు ఇవ్వద్దు. ఎలా జరిగితే బాగుంటుందో,
ఎలా చేయడం ఆయన చిత్తమో నీకంటే ముందు ఆయనకి పూర్తిగా తెలుసు. నా దేవుడు సమస్తమును ఎరిగినవాడు, నా జీవిత స్థితిగతులన్నిటినీ ముందుగానే నిర్ణయించినవాడు అని నిత్యము ఆయన్ని స్తుతిందాం. ఇప్పుడు కూడా స్తుతిందాం. స్తుతుల ద్వారానే మనం ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేద్దాం. ప్రభువును స్తుతిందాం రండి.